హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా ఈ రోజు మీ ముందుకు నేను ఇన్‌స్టాగ్రామ్ కళాకారులను తీసుకొని వచ్చిన తమన్కి తక్కువ కాదు అనిరుద్ధ్కి ఎక్కువ కాదు అన్నట్టు అందరూ ఒక్కసారి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అమ్మో వీళ్ళు వస్తున్నారండి తన సొంత నోటి నుండి మ్యూజిక్ ని ప్లే చేస్తూ తన భార్య పాటలతోటి ఇన్‌స్టాగ్రామ్ లా 4 రీల్స్ కి ఓపెన్ చేస్తే పక్క ఒక రీల్ వాళ్ళది ఉంటుంది. ఇదేం కర్మరా దేవుడా. లైవ్ కి వెళ్తే 15,000 14,000 పీపుల్ ఆన్ లైవ్ లో చూస్తున్నారు అంటే అది కేవలం మిమ్మల్ని చూస్తున్నారు. గోంగూర తోటకాడ కాపుటాసం అసలు అవి పెదవులా అవి నోరా లేకపోతే మ్యూజిక్ డ్రమ్స్ దెబ్బలు పడతే రాజా దెబ్బలు పడతేరో దెబ్బలు పడతేరో నైస్ కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే రీసెంట్ గా ఓజీ పాట కూడా వాడినావు. ఓజీ పాట పాడారన్న Class in the fire, there will అరుస్తున్నాడు భయ్యుడు. there will come a leader. Oh, this Gambiram. ఎవరేమన్నా ఏమనుకున్నాం, నువ్వు ఎలా ఉన్నా సరే నేను ఎంత తక్కువ అని ఎప్పుడు ఫీల్ అయిపోకు. ఎప్పుడు నీ వెనక అండ్ నీ తోడుగా నేనైతే ఎప్పుడు ఉంటాను. దిస్ ఈజ్ మై లవ్ యూ. ఇప్పుడు మీరు వీడియో చూస్తుంటారు, లైవ్ చూస్తున్నప్పుడు ఇలా డల్గా అలా చేస్తుంది, వెనకాల నుంచి మీకు కనబడదు, వెనకాల నుంచి నేనైతే సామాజిక బాధ్యతకు సంబంధించిన వీడియోలు చేసి నేను కూడా కొద్దిసేపు మీతో పాటు నవ్వుకోవడానికి ఇలా ముందుకు వచ్చిన మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. అరే నువ్వు ఎంతగానో హుషారు ఉంటావు కెమెరా ముందుకు రాగానే, ఎందుకంత సైలెంట్ గా కామ్ గా? గని గారు హాయ్ హాయ్ వెల్కమ్. లేదు ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఫస్ట్ ఇంటర్వ్యూనా? ఓకే, ఈ ఇంటర్వ్యూ తోటి మీ ఇద్దరు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలి, మీరు అనుకున్న ఆశయాలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అయ్యో పర్లే డబ్బులు సంపాదించుకోండి, మంచి స్థాయికి వెళ్ళండి. చలో వెళ్ళిపోదాం ఇంటర్వ్యూలోకి. చలో. నిమ్మ తోట వనములో జోడు జపన గొడుగులో రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందకి రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందకి రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి. నీ పేరేం పేరు? భవాని. నీ పేరు? రాము. అసలు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? యాక్చువల్లీ ఈ ఛానల్ అయితే September 28 లాస్ట్ ఇయర్. 1 year లో 2 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసారా మీకు అప్పుడే? ఓ సూపర్. ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చేయాలి, బ్లాగ్స్ చేయాలి, ఇలా అందరూ అనుకుంటున్నారు కామన్ గా. కాకపోతే ఒక్క రోజుకే 5,000 నుండి 10,000 మంది ఫాలోవర్స్ వచ్చేలా, సబ్స్క్రైబర్స్ వచ్చేలా అసలు డిఫరెంట్ కాంటెంట్ని పట్టిరు మీరు. అసలు ఇలా చెయ్యాలి, ఇలా నేను డాన్స్ చేస్తాను, వెనుక నువ్వు నోటితో మ్యూజిక్ ఇవ్వు, ఎవరు అనుకున్నారు? ఈ ప్లాన్ ఎక్కడ? అసలు ప్లాన్ అయితే అదంతా ఆడియన్స్ అన్న, మొత్తం ఆడియన్సే చెప్పారా ఇలా చేయమని? ఆడియన్స్ జస్ట్ లైవ్ లో మెసేజ్ రిప్లై ఇస్తా ఉంటే ఒక పాట పాడండి అని పాట పాడేమన్నారు అన్న. ఫ్రాంక్లీ చెప్పండి, పాట పాడేమన్నారు. పాట పాడేమంటప్పటికి ఈ అమ్మాయి పాట పాడేది. ఆ పాట పాడేటప్పుడు అందరూ మ్యాక్సిమం ఏమి ఉండదు. సో ఒకసారి ఈ అమ్మాయి పాడుతున్నప్పుడు మేము ఒకసారి జస్ట్ నాకు ఏదో వచ్చింది, ఆ దేవుడు నిజంగా ఆ దేవుడికి అంతా దేవుడు ఇచ్చింది, ఇదంతా నాకు నా అంతా ఏం కాదు, ఇది అలా వచ్చింది అని వచ్చింది. వచ్చేటప్పటికి 2-3 సాంగ్లు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా పెరిగిపోతున్నారు అక్కడ. ఏంటిది ఈ మ్యూజిక్ ఎంత పెరిగిపోతున్నారు, ఈ సాంగ్ అని పెరిగేటప్పటికి ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. వెనకాల మ్యూజిక్ ఇస్తుంటే ఆటోమేటిక్గా 2,000 3,000 4,000 అలా వచ్చేస్తున్నారు. ఈ రోజు ఎంత పెద్ద ఛానల్ అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలుగులో నాకు తెలిసి లైవ్కి వెళ్తే 15,000 14,000 పీపుల్ ఆన్ లైవ్ లో చూస్తున్నారు అంటే అది కేవలం మిమ్మల్ని చూస్తున్నారు. మేము కూడా షాక్. అసలు ఇందులో మేము ఒకసారి అనిపిస్తుంది ఏముంది ఎంతమంది చూస్తున్నారు. సరే అయితే మన కోసం, మన ఆడియన్స్ కోసం నువ్వు ఒక పాట అందుకో, నువ్వు మ్యూజిక్ అందుకో, ఒక పాట పాడి తర్వాత లాస్ట్ డాన్స్ చేపిస్తా. ఇప్పుడైతే ఒక లైట్ పాట అందుకో. దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతారు దెబ్బలు పడతారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతారు దెబ్బలు పడతారు
అరే కాదు నీకు ఈ గంటలు గంటలు చేస్తే పెదవులు ఇదంతా నేనే అప్పుడప్పుడు అంటూ ఉంటా ఆపే ఆపే అంటేనేమో వాళ్ళు ఇంకా బ్యాడ్ కామెంట్లు చేస్తారని ఏంటంటే రే నువ్వు అలా అంటూ పోతారా పైకి అంటారు. ఆ దేవత చూసుకుంటదని చెప్పేసి నేను ఇంకా పట్టించుకున్నాను. చెప్పాను కదా బాలయ్య బాబు గారి డైలాగ్ ఉంటుంది కదా, మీకు అలిపొస్తుందేమో నాకు ఊపు వస్తుంది, మీకు అలిపొస్తుందేమో నాకు ఊపు వస్తుంది అన్నట్టు ఇలా ఊపు వస్తూనే ఉంటుందా? వ్యూస్ ఎప్పుడైతే డౌన్ అయితే అప్పుడు తగ్గుతారు. అప్పటి వరకు మాత్రం ఈవిడ స్లో అయినా ఊరుకోను, నేను స్లో అవును. స్లో అయిందంటే వెనకాల పొడిచేస్తుంటాం. ఆ టైంలో కోపం వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర కూడా చాలా సార్లు చెప్పుకొని నవ్వుకునే వాళ్ళం. ఆపగానే వెంటనే ఎలా అంటాడు, ఆ టైంలో ఫ్రస్ట్రేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నవ్వుకుంటాను చాలా అని. సో ఇప్పుడు అంటే లైవ్ లోకి వెళ్ళడం, పాటలు పాడడము అండ్ మ్యూజిక్ ఇవ్వడం ఇదంతా సరే, ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రోలింగ్స్ అవుతున్నాయి, ఎప్పుడు మేమే పెడుతున్నారు, ఏమనిపిస్తుంది అవన్నీ చూసి? చెప్పాం కన్నా హ్యాపీ ఒక విధంగా చెప్పాలని. నిజంగా ఇన్స్టా ఫాలోవర్స్ పెరిగిందంటే ఆ ట్రోల్స్ వల్లే మాకైతే. నేనైతే అన్న స్పెషల్ గా ఆ ట్రోలర్స్ కి అయితే ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే మాకు నెగిటివ్ అయితే అసలు రాలేదు, మొత్తం పాజిటివ్ వచ్చింది. చేయలేదు, వాళ్ళందరూ మాకు ప్లస్ చేసిన వాళ్ళే. వాళ్ళకైతే నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మెయిన్ పెద్దగా ట్రోల్ అయింది ఏంటంటే ఇఫ్ మై ఫ్రెండ్ మ్యారీడ్ టు ఎన్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, అది బాగా వైరల్ అయింది. అది యాక్చువల్లీ అది చూసినప్పుడు అలా అసలు నేను చేసిందే నీ వాళ్ళ కదా అందరూ, కానీ కామెంట్ అక్కడ మొత్తం నా పైన ఉన్నాయి. కామెంట్ బిట్ బాక్సర్ ఇన్ఫ్లుయెన్సర్, బిట్ బాక్సర్ ఇన్ఫ్లుయెన్సర్ అంతే. ఇప్పుడు ఇదంతా ఫేమస్ అవ్వడానికి కారణం నువ్వా? అయితే ఈవిడ అన్న, ఎందుకంటే నేను బీట్ బాక్సింగ్ ఇచ్చిన ఎవరు రారన్న. ఇప్పుడు నువ్వు ఇస్తుంది బీట్ బాక్సింగ్, ఫిక్స్ అయిపోయినావు. బీట్ బాక్సింగ్ నువ్వు ఇచ్చింది, బీట్ బాక్సింగ్ ఎవడు కాదంటే చూద్దాం. నువ్వు ఇచ్చింది బీట్ బాక్సింగ్, ఫిక్స్ అయిపోను. రైట్, నెక్స్ట్ చెప్పు. అది ఆ సౌండ్ కి నేను ఆ సౌండ్ ఇస్తే ఎవరు రారన్నా, బీట్ బాక్సింగ్ ఇస్తే ఎవరు రారు. పర్లేదయ్యా చెప్పు. ఆ సౌండ్ ఇస్తే ఎవరు రారన్నా. అయితే మరి దానికి అంటూ ఈవిడ వచ్చింది కాబట్టి ఆ సక్సెస్ అనేది వచ్చింది అన్న. ఎందుకంటే ఈ సాంగ్ కి దానికి మెంటల్ గా వేరే ఇప్పుడు మీరు నవ్వుకుంటున్నారన్న, మీరు నిజమన్నా. మరి కొత్తగా ఈ యూట్యూబ్ ఇన్స్టా లేరు నాకు తెలిసి మొత్తం యావత్ భారతదేశంలో ఇలా భార్య భర్తలు ఒకరు బీట్ బాక్సింగ్ ఇవ్వడం, ఒకరు పాట పాడడం అంటే అసలు లేదు. నా ఫ్రెండ్ అదే చెప్తున్నాడు. అదే అన్న, అసలు యుఎస్ఏ, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా, ఇంక్లూడ్ పాకిస్తాన్, అన్ని నియర్లీ ఒక 8 కంట్రీస్ మొత్తం. మొన్న నైట్ అయితే మేమే షాక్ అయ్యాము. యూఎస్ఏ, యూకే నుంచి వచ్చి ఆర్బిహెచ్ ఫ్యాన్స్ ఫ్రమ్ యూకే, ఆర్బిహెచ్ ఫ్యాన్స్ ఫ్రమ్ యుఎస్ఏ, మేమే షాక్ అయ్యాము. ఎవరన్నా ఫ్యాన్ పేజెస్ నుంచి ఒకళ్ళు మొత్తం 5 స్టార్ట్ చేశారు, మొత్తం యూఎస్ఏ నుంచి అనుకుంటా వాళ్ళు. మాది డ్యాన్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు. సర్లే అంతా మనం ఫేమస్ కదా, మేమే ఫేమస్ అవుతున్నాం. అంతే కదా. ఇప్పటి వరకు ఎంతమంది మెంబర్షిప్ తీసుకున్నారు ఓవరాల్ గా? యాక్చువల్లీ ఓన్ గా తీసుకున్న వాళ్ళు అయితే నియర్లీ ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ ఉన్నట్టు. యాక్చువల్ మేము కూడా చెక్ చేయలే. ఈ రోజు నెలకి ఎంత సంపాదిస్తున్నారు? అయ్యి మాకు మొన్న నెల నుంచి వస్తుందన్న. మాకు ఎంత యూట్యూబ్ సూపర్ చాట్ అన్ని కలిపి ఎంత సంపాదించారు? అయితే 30 వరకు వచ్చిందన్న. 30,000 సూపర్ చాట్ మొన్న నుంచి స్టార్ట్ అయిందన్న. మాకు రేజ్ అయింది మా సూపర్ చాట్ ఈ నెల నుంచి రేజ్ అయింది. చూడొచ్చు కావాలంటే లాస్ట్ మంత్ వరకు ఏంటంటే జస్ట్ మెంబర్షిప్ తీసుకోవటం లేదంటే వ్యూస్ రావటం ఉండేది. లాస్ట్ మంత్ నుంచి ఏంటంటే యుఎస్ఏ, యూకే, రష్యా, జపాన్, అదర్ కంట్రీస్ కి వెళ్ళింది. అక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యి ఒక్కరే $100-150 అది ఇప్పుడు అన్న. ఇంకా ఈ మంత్ ఇంకా నెక్స్ట్ మంత్ వస్తుంది. ఈసారి ₹1,00,000 అంత ఏం రాదు కన్నా మేబీ ఒక 50 ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ విధంగా. సో ఇప్పుడు ఇంత బయట ఫేమస్ అయ్యారు, ఇంత వైరల్ అయిపోయారు కదా, ఇప్పుడు ఇదంతా ఈ బయటకు వెళ్తే ఎవరు గుర్తెత్తలేదు. మీరు బయటికి వెళ్తే గుర్తించట్లేదు. ఇంకొక 10 రోజుల తర్వాత ఇదే మాట మాట్లాడండి, నేను చెప్తా. కరెక్ట్ 10 days తర్వాత బయటికి వెళ్తే ఎవరు గుర్తించట్లేదు అన్నా ఇదే మాట మాట్లాడండి. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో, మీరు నార్మల్ స్టేజ్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ లో మిమ్మల్ని ఎవరు పెద్దగా ఎవరు అసలు పట్టించుకున్నారు కదనమాట. నేను వెళ్ళి వేరే లైవ్ లో ఛానల్లో వెళ్ళి మెసేజ్ చేసినా సరే ఇగ్నోర్ చేసి పడేసేవారు అన్న. ఎప్పుడైతే 1,00,000 సబ్స్క్రైబర్లకు వెళ్ళామో ఒక్క కామెంట్ చేసేటప్పటికి అదో భవానీ గారు వచ్చారా, మీరు వచ్చారా అని చెప్పి మా దానికి రిప్లై అలా వద్దని అలా వద్దు, అందరికి సమన్వయంగా ఇవ్వాలి. అంటే నా ఉద్దేశం అది. కరెక్టే మాట్లాడుతున్నా, అది నా ఉద్దేశం.
అంతే. ఎవరు ఈడు ఉన్నా కూడా అదే ఈడు హైయర్గా ఉన్నాడు, ఈడు లోగర్ ఉన్నాడు, ఈడు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఎవరికైనా ఈక్వల్ గా మా లైవ్లో అయితే హ్యాపీ ఫీల్ అవుతారు కదన్నా. మా లైవ్లో అయితే ఎవరు కామెంట్ చదవమన్నది ఓ పొలో 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 అని వెళ్ళిపోతూనే ఉంటాయి, అసలు గ్యాప్ లేకుండా వెళ్ళిపోతుంటాయి. మా దాంట్లో కొంతమంది మెంబర్షిప్ తీసుకున్నారు, వాళ్ళకైతే కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారండి, ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఎంత మెంబర్షిప్ అంటే ఎంత పే చేయాలి? యాక్చువల్లీ ఎక్కువ అమౌంట్ ఉంటుంది, మేమైతే అందరికి రీజనబుల్ గా ఉండి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు 29 రూపీసే పెట్టాం మేమైతే మెంబర్షిప్ జాయిన్. సో ఇప్పుడు మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఏంటి స్పెషల్ ఏంటంటే స్పెషల్ గా మెంబర్షిప్ లైవ్ పెట్టుకోవచ్చు. అలా ఏంటంటే ఎవరైనా జాయిన్ అవ్వడానికి ఉండదు, ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళే లైవ్ చూసి ఉంటది ఇంకా మాట్లాడటానికి. ఇన్ ద ఫైర్ దేర్ విల్ కమ్ ఏ లీడర్ ఓజిస్ గంభీరం hold your breath and fear dragons coming near ఓజిస్ గంభీరం ఓజిస్ గంభీరం. మొన్న నైట్ చూసినా ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ కూర్చోబెట్టేసిన. నిజంగా ఫస్ట్ టైం అయితే అన్నా నేను మీరు మీ మాట అయిపోయింది చూడు. ఓకే, దాని మంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా తినాలి ఇద్దరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఎవరు అనేసి నార్మల్గా ఆటోమేటిక్గా అప్పటికే వస్తా ఉన్నా వన్ బై వన్ అందరు నార్మల్గా ఎవర్రా ఇది అని అలా చూస్తూ ఉండే ఫైనల్గా మీ ఐడి దొరికిందని మెసేజ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కామన్గా ఓకే అనేసి నవ్వుకుంటూ ఉన్నాము. దాంట్లో సడన్ షాక్ అన్నట్టు మీ మెసేజ్ వచ్చింది మధ్యలో. వచ్చినప్పుడు అది ఎవరైనా ఓపెన్ చేస్తుంది, అమ్మో ఈయన నిజమేనా అబద్ధమా ఫేక్ అకౌంట్ రీల్ అకౌంట్ ఈయన మెసేజ్ చేశారని. ఫేక్ అకౌంట్ ఉంటారు కదా, ఇది ఫేక్ నిజమే అని చెప్పేసి అనుకుంటే మొత్తం చెక్ చేసాము. ఇది ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కొక్కరిని రఫ్ చేస్తున్నారు, ఒక్కొక్కరిని మామూలుగా నిజంగానే రఫ్ ఆడించే వాళ్ళు రఫ్ ఆడుతున్నారు, జాలి పడే వాళ్ళకి జాలి పడుతున్నారు. నాకైతే నిజంగా మీ దగ్గర నచ్చింది ఏంటంటే ఎవరికి ఇవ్వాల్సిన స్టేజ్ లో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. నిజంగా అలాగే ఉండాలని, మీలాగే ఉండాలి ఎవరైనా సరే. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఎవరికి నచ్చరన్న, నేను చెప్పేది నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరికి నచ్చరు. ఎవరికి నచ్చకపోయినా పర్లేదు, మన మనసుకి మన ఆత్మ మనం నచ్చుతున్నావా లేదా అంతే. ఇప్పుడు ఆమె నువ్వు ఎవ్వరు నచ్చకపోయినా సరే నీ భార్యకి నచ్చినావు అంతే చాలు, ఇంకెవ్వరికో నచ్చాల్సిన అవసరం లేదు. మన జీవితం పంచుకునేది భార్య, రేపు పొద్దున నా భార్యకు నచ్చితే చాలు, ఇంకా దానికి మించి ఏముంది. సో ఇండైరెక్ట్ గా పెళ్లి కాలేదని చెప్తున్నాను నేను. ఇంకా ఊర్లో ఎవరైనా అమ్మాయి ఉంటే చూడండి పెళ్లి చేసుకుందాం. మీ చేసుకున్న అదృష్టవంతురాలు ఏం లేదు, నేను కూడా డాన్స్ చేస్తాను, నేను కూడా బీట్ స్టార్ట్ చేస్తాను. మీకే కాంపిటీషన్ వస్తాను ఇంకా నుంచి. ఓకే, ఒక వంతు నాకు హెల్త్ బాగోకపోవడమే నన్ను ఎంత ఫేమ్ చేసిందేమో నేను అనుకుంటాను. ఎందుకంటే ఈవిడైతే అప్పుడు సింగిలే చేసేది, ఈ హెల్త్ బాగోకపోయినప్పుడు కొద్దిగా రికవర్ ఏంటంటే మొదలెట్టనమాట, వెళ్దాంలే బద్దకంలో వెళ్దాంలే అని చెప్పి ఇందులోకి మ్యూజిక్ ఇవ్వడం మొదలెట్టాను. ఫస్ట్ రోజు 2000 సబ్స్క్రైబర్లు వచ్చారు ఒకేసారి ఆ లైవ్లోకి. అయ్యి బాబు ఇదేదో భలే ఉంది, ఇది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి రోజు డ్యూటీకి వెళ్ళేవాడిని. డ్యూటీ నాకు ఒక 2-3 గంటలు అడ్జస్ట్ చేసి వెంటనే మళ్ళీ వచ్చి మళ్ళీ లైవ్ మొదలెట్టాను. మళ్ళీ వెళ్ళేవాడిని, మళ్ళీ ఈ లైవ్ కోసం వచ్చేసేవాడిని అన్న. ఎందుకంటే ఆ డ్యూటీ చూసినవాడిని ఇక్కడ లైవ్ చేసేవాడిని అనమాట, రెండు కంబైన్ చేసేవాడిని అనమాట. అలాగా గ్రోత్ ఒక నెల రోజుల్లో దగ్గర 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చేసాను ఒకేసారి. జూలై నుంచి స్టార్ట్ అయింది, మానిటైజేషన్ అవ్వలే అప్పటికి. జూలై స్టార్టింగ్ అయింది, జూలై ఎండింగ్ మానిటైజేషన్ అయిపోయింది. ఆగస్ట్ వచ్చేసరికి 1 లక్ష అయిపోయింది. సెప్టెంబర్ లో సిల్వర్ బటన్ వచ్చింది, మళ్ళీ ఇది అక్టోబర్ కి సిల్వర్ బటన్ తీసుకోవారా అచీవ్మెంట్. అది ఎక్కడ చూసినా మీ రీల్సే మీ ట్రోల్సే, ఫైనల్ గా యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి అచీవ్మెంట్ కదా అది. నైస్ గ్రేట్ సూపర్. చాలా తక్కువ టైంలో సెప్టెంబర్ కి వచ్చిందండి ఇది. సో వీళ్ళ ఫ్యాన్స్ ఇంకెవరన్నా వీళ్ళ వీడియోస్ చూసి ఇంకెవరన్నా ఉంటే మీకు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏంటో తెలియకపోతే RBH Vlogs అంతేనా? RBH Vlogs ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత పెద్ద స్టేజ్ వచ్చినా నన్ను మర్చిపోరు, అసలు మర్చిపోమని. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మీరే, నన్ను ఏమన్నా ఎలా మర్చిపోతుంది ఒక స్టేజ్. నన్ను నాకు తెలిసి మీరే తీసుకెళ్ళాలి ఒక స్టేజ్. మీరు ఏ డ్రీమ్ ఇప్పుడు ఓపెన్ గా చెప్పినా, మీ మనసులో ఉన్న ఏ ఆశ చెప్పినా, నాది ఏందో తెలియదు కానీ నా ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా వచ్చేదైనా మాట్లాడితే వాళ్ళకి అది జరిగినాయి. సో మీరు ఏం కోరుకుంటారో కొనుక్కోండి, మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ ఒక దేవుళ్ళలాగా మీకు అది నెరవేర్చి పెడతారు. పోయి నీ డ్రీమ్ ఏంది చెప్పు. మూవీస్లోకి వెళ్ళాలన్నాను. నీకు మూవీస్లో వెళ్ళాలి, నువ్వు ఒక్కరికి వెళ్ళాలా భార్యతో వెళ్ళాలా? మా ఇద్దరం కలిసి. రైట్, మీ ఇద్దరికి ఒక అద్భుతమైన మూవీ ఛాన్స్ రావాలి, వస్తుంది. సో డైరెక్టర్స్ కొత్త మూవీ తీసే వాళ్ళు ఎవరైనా ఉన్నా వీళ్ళిద్దరికి సినిమాలో వెళ్ళాలన్న అవకాశం కావాలని అనుకుంటున్నారు, దయచేసి వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి నా మాటను నిలబెట్టండి. ఓకే రైట్. ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకెంతమంది కావాలి? ఉంటుంది కదా. నేనైతే అది వచ్చిన వెంటనే ఒక్కటే అనుకున్నా, ఇది ఎలా అయితే వచ్చిందో మీ అందరి, నేను అది వీడియో కూడా అప్లోడ్ చేసిన, మీ అందరి సపోర్ట్తో
గోల్డ్ ప్లే బటన్ కూడా తీసుకోవాలి, అదే ఓకే డన్. గోల్డ్ ప్లే బటన్ కూడా మీరు తీసేసుకుంటారు ఈ ఇయర్ లోనే. అంటే ఇప్పుడు ఇంకెన్ని మంత్స్ ఉంది? ఇంకో 2 months ఏమో ఉన్నట్టుంది. జనవరి ఫిబ్రవరి వరకు అది కూడా వచ్చేస్తుంది. మంచిగా లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్ళండి, మంచిగా డబ్బులు సంపాదించుకోండి. మీ ఆడియన్స్ కి కాకుండా కొత్త ఆడియన్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా ఈరోజు మీరు పరిచయం అయిపోయారు వేదాంత్ మీడియా కొత్త ఆడియన్స్ కి. ఆయన అనుకున్నట్టుగా ఆయన సినిమాల అవకాశం వచ్చేస్తుంది పక్కా, మంచి సబ్స్క్రైబర్స్. గోల్డెన్ బటన్. హైదరాబాద్ లో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా అది ఒక ఆశ ఉంది. అంటే కట్టేద్దాం. అది కాదన్నా, యాక్చువల్లీ మేము హైదరాబాద్ వచ్చినప్పుడు నుంచి ఫస్ట్ డ్రీమ్ అయింది ఇదే. మళ్ళీ మనం జాబ్ పర్పస్ కోసం వచ్చాము. అలానే ఇక్కడ ఏదైనా ఒక చిన్న దాంట్లో నేను కాకుండా పిల్లలైనా సెటిల్ చేయాలి ఇండస్ట్రీ పరంగా. మెల్లగా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో మళ్ళీ ఊరెళ్ళి అక్కడ ఏమి చేస్తున్నా అంటే ఏమి చేయట్లేదు, ఖాళీ ఉన్న పేరు కాకుండా ఒక ఇల్లు కొనుక్కున్న అబ్బా రాము అంటే ఇదే, ఫ్యామిలీ అంటే ఇదే అనేటట్టు ఎప్పటికైనా సరే హైదరాబాద్ లో కష్టపడి పిల్లలు సెటిల్ చేసి ఒక చిన్న ఇల్లు అనేది సరే తీసుకోవాలని ఫస్ట్ నుంచి. అయితే నేను చెప్తా ఏమంటారు, ఇట్లా అన్ని చెత్త ప్రమోషన్స్ కాకుండా మంచి ప్రమోషన్స్ చేస్తారా మీరు? చేశారా ఇప్పటివరకు ఏదైనా ప్రమోషన్స్? ఇప్పుడు వచ్చి ప్రమోషన్ ఏం చేయలేదు. ఓ సూపర్. అయితే మీరు మంచి ప్రమోషన్ స్టార్ట్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి? ఆర్బిహెచ్ వ్లాగ్స్. ఆర్బిహెచ్ వ్లాగ్స్. ప్రొఫైల్ పిక్చర్ ఎవరిది ఉంటుంది? నీదే ఉంటుందా? సరే. సో ఆర్బిహెచ్ వ్లాగ్స్ కి ఎవరన్నా ప్రమోషన్ కావాలనుకున్న వాళ్ళకి మెసేజ్ చేయండి. ఫేక్ అకౌంట్స్ వాటి ఉంటే చూసుకోండి, జాగ్రత్త. వాళ్ళకు ప్రమోషన్ అవకాశం ఇవ్వండి, వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? ప్రమోషన్ చేసుకోండి, మంచి ప్రైస్ పెట్టుకోండి, అందరికీ అందుబాటులో ఉన్న ప్రైస్ పెట్టుకోండి. నెలకు ఒక 10-15 ప్రమోషన్స్ చేసుకోండి, తప్పేముంది. నాకు తెలిసి ప్రమోషన్లో కూడా కొత్త విధానాన్ని వెతకండి. మంచి బీటీ నువ్వు, మంచి పాట పాడు, నువ్వు పాటలో ప్రమోషన్ చేసేసి అయిపోతుంది. వెళ్ళంగానే ఇప్పుడు అందరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బండ్ల మీద డాన్సులు చేస్తారు, రూపాయలు పాలు చేయలేడు మన స్కూటీ మీద ఎక్కిండు కాగా. అట్లా మీ స్టైల్లో మీరు ప్రమోషన్స్ చేయండి. ఆ ప్రమోషన్స్ తోటే ఇల్లు కట్టుకునే అంత డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు. మీ దగ్గర ఆ టాలెంట్ ఉంది. వెళ్ళిపోదామా ఇప్పుడు? డాన్స్ చేద్దామా? వల్ల మా ఆడియన్స్ కోసం మీ ప్రతిభను చూపెట్టాలన్నమాట. ఇప్పుడు చలో రెడీ. వేదాంత్ మీడియా ప్రేక్షకులకి అలానే చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా దేవుణ్ణి అడిగితే వరాలు ఇస్తారు, కానీ మీరు అడగకుండా ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ మాకు ఇంకా ఎంతో ఎక్కువగా ఇచ్చి ఇంకా మంచి గ్రోత్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాము. మధ్య మధ్యలో పూర్తి ట్రోల్స్ కూడా ఎక్కువ చేయండి ఇంకా. అంతేనా? ట్రోలర్స్ కి భయపడలేదు లేదు. అంతేనా? గోంగూర తోట కాడ కాపు కాసాం, కోడి కూసి ఎలాదాకా ఎదురు చూసాం. గోంగూర తోట కాడ కాపు కాసా, ఎన్న ముద్దలు ఇచ్చి గుట్ట వెంకటేశ, కోరికుంట గోరకన్న గోరు ముద్దలు ఎప్పుడమ్మో. కోరి పిల్లడా గిల్లుడా మల్లె పూల తలగడా, నువ్వు నాకు నచ్చిన అందగా